ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కళ. అల్టిమేట్లీ మనీ ఎర్న్డ్ ఈజ్ నాట్ మనీ సేవ్డ్, బట్ మనీ సేవ్డ్ ఈజ్ యువర్ మనీ ఎర్న్డ్. 2 కోట్లు సంపాదించాను, 2 కోట్లు ఖర్చు పెట్టేశాను అంటే దట్ ఈస్ నాట్ యువర్ సేవింగ్. నేను 50 లక్షలు సంపాదించాను, ఈ 50 లక్షల్ని ఒక 5 లక్షలు ఒక చోట, 10 లక్షలు ఒక చోట, 5 లక్షలు ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని 10 రెట్లు పెంచుకుని ఈ రోజున 10 కోట్లు సంపాదించుకున్నాను అంటే ఆ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన రిటర్న్స్ అనేది కస్టమర్కి అది బ్రహ్మాండమైన మల్టిప్లికేషన్ ఇస్తుందండి. ఇందాక ఎండి మేడం గారు చెప్తున్నారు, ఆ మాటల్లో ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే మాట వచ్చింది. జనరల్గా కన్వెన్షనల్ మెథడ్స్ అంటే బ్యాంకులు వేసుకోవడము, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడము, లేకపోతే చిన్న వాటిలో పెట్టుకుంటే యూ విల్ గెట్ ఇంక్రిమెంటల్ గ్రోత్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్